శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి ప్రకృతి అండి. ప్రకృతి అనేది మన లైఫ్కి ఎంత లింక్ అయి ఉంటుంది అంటే దాంతో మనం ఎంత బాగా ఆధారపడి ఉన్నాము అన్నది అందరికీ తెలిసిందే. ప్రకృతిలో మనకి ముఖ్యంగా వచ్చేవి పంచభూతాలు: గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ కూడా, ఆకాశం, భూమి, ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో నుంచే వస్తాయి. కానీ మనకి ప్రతి విషయంలోనూ మనం ప్రకృతితోనే ఆధారపడి ఉన్నాము. మనం తీసుకునే ఆహారం కానీ, మనం తాగే నీరు కానీ, మనం పీల్చే గాలి కానీ, మొత్తం అంతా కూడా ప్రకృతితోనే కనెక్ట్ అయి ఉంది. అది అందరికీ తెలిసిందే. కానీ మన జీవితంలో అంటే మన లైఫ్లో మన పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా ప్రకృతే నేర్పుతూ ఉంటుందండి. అది ఎలాగా అనేది నాకు ఎలా అనిపించిందో కొన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎక్స్పీరియన్సెస్. మనం ఎప్పుడైనా సరే ఇంతకుముందు అనుకున్నాము, ఎనర్జీ అంటే వైబ్రేషన్స్, మన ఆరా అనేది స్ట్రాంగ్గా ఉంటే అది చాలా ప్రొటెక్షన్ అనేది ఫామ్ చేస్తుంది. మన ఆరా అనేది ఎప్పుడు మనం చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. అది మరీ హై వైబ్రేషన్లో ఉంటే ఒక్కొక్కసారి అహంకారానికి కారణమవుతుంది. అలానే లో వైబ్రేషన్స్లో ఉంటే మనం అలాంటప్పుడు మనం చేయలేము అనే ఒక నిరుత్సాహం అనేది మనలో స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంతకుముందు చాలాసార్లు చెప్పానండి పాత వీడియోస్లో. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఎప్పుడైనా ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్డ్గా లేవు అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఏం చెప్తారు అంటే గ్రౌండింగ్ చేయండి అని చెప్తారు. గ్రౌండింగ్ అంటే ఏమీ లేదండి, నేలకి తాకేలాగా మనం అంటే నేల మీద ఆ పచ్చటి ప్రకృతితో మనం అనుసంధానం అవ్వడం. అంటే వాకింగ్ అని చెప్పి కొంతమంది వెళ్తూ ఉంటారు. ఆ చల్లటి గాలికి ఆ మొక్కలని అబ్జర్వ్ చేయడం కానీ, ఆ మొక్కల దగ్గర కూర్చుని కొంచెం సేపు సమయాన్ని కేటాయించడం కానీ, లేదు అంటే చెప్పులు లేకుండా నడవమని చెప్తుంటారు భూమి మీద. అంటే భూమితో మనం అనుసంధానం అవుతున్నట్లు. మన ఇంట్లో మనకి టైల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అలా కాకుండా డైరెక్ట్గా నేల మీద నడవమని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఎప్పుడైనా ఎనర్జీస్ అనేవి అంటే మనం ఎప్పుడైనా లో వైబ్రేషన్స్లో ఉన్నాం అనుకున్నా, లేదు అంటే ఒక్కొక్కసారి వైబ్రేషన్స్ మరీ ఎక్కువగా ఉన్నా కూడా మనకి హెడేక్ రావడం కానీ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. తలనొప్పి, కొంచెం నీరసం అలాంటివి. అంటే మానసికంగానే కాకుండా ఒక్కొక్కసారి శారీరకంగా కూడా మనకి చిన్న చిన్న ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా మనం కొంచెంసేపు ప్రకృతిలో అంటే బయట అలాగా ప్రశాంతంగా వాకింగ్ చేయడం కానీ, లేదు అంటే ఒక చెట్టు కింద అలా కూర్చోవడం కానీ, ఏదైనా మొక్కలను అలా అబ్జర్వ్ చేస్తూ ఉండడం కానీ, అలా చేస్తూ ఉన్నప్పుడు కూడా మన వైబ్రేషన్స్ మనకు తెలియకుండానే బ్యాలెన్స్ అవుతాయండి. మనకు తెలియకపోవచ్చు అవి బ్యాలెన్స్ అవుతున్నాయని చెప్పి, కానీ చాలా తక్కువ టైంలోనే మళ్ళీ మనం నార్మల్ స్టేజ్కి వచ్చేస్తూ ఉంటాము. అది ఎలాగా అంటే ప్రకృతితో ఉన్న సంబంధం అండి అది. ఎందుకు అంటే మన లోపల చక్రాస్ అనేవి ఉంటాయి అని చెప్పి అందరికీ తెలిసిందే. మన లోపలే ఇంతకు ముందు అనుకున్నాం 7 చక్రాస్ ఉంటాయి అని చెప్పి. దాంట్లో ఫస్ట్ చక్రా వచ్చి మూలాధారం అంటే గణపతికి సంబంధించింది, అది భూమిని సూచిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ది వచ్చి స్వాదిష్టానం, అది వాటర్ని సూచిస్తుంది అంటే జలాన్ని, నీటిని. అదేవిధంగా మూడవ చక్రం వచ్చి మణిపూరకం, అదేమో అగ్నిని సూచిస్తుంది. హృదయస్థానం వచ్చి అనాహతం, అదేమో వాయువు అంటే గాలిని సూచిస్తుంది. మన థ్రోట్ చక్ర అంటే గొంతు దగ్గర ఉండే చక్రం వచ్చి విశుద్ధి చక్రం, అంటే అది మనకి ఆకాశాన్ని సూచిస్తుంది. అంటే పంచభూతాలు మన శరీరంలోనే ఉన్నాయి. మనం ఎప్పుడైతే ప్రకృతితో కనెక్ట్ అవుతామో, వాటితో అనుసంధానం అవుతామో, వాటిని మనం ఇంకొంచెం గమనించడం మొదలు పెడతామో, మన శరీరంలో మనకు తెలియకుండానే ఆ చక్రాస్ అనేవి ఎనర్జీస్ని అంటే మన లోపల ఆ ఎక్కువ తక్కువలుగా ఉన్నటువంటి ఆ శక్తిని, మన ఆరాని మంచిగా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది అందరికీ తెలిసిందే. మనం డైలీ చేసే పనులన్నిటిలోనూ ప్రకృతితోనే ఆధారపడి ఉన్నాం. అది అందరికీ తెలిసింది బాహ్యంగా. మన బాహ్యంగానే కాకుండా మన లోపల కూడా మనం పూర్తిగా ప్రకృతి మీదే ఆధారపడి ఉన్నాము అని చెప్పడానికండి. మన లోపల జరిగే చక్రాస్ ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో ఆ చక్రాలు కూడా వాటి మీదే పంచభూతాలతోనే కనెక్ట్ అయి ఉంటాయి. పంచభూతాలతోనే ఆధారపడి అనుసంధానమై ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పే మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఎక్కువగా ప్రకృతితో కనెక్ట్ అయిన వాళ్ళకి తొందరగా
ఏదైనా సరే అంటే ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు ఈజీగా బ్యాలెన్స్ అవుతాయని చెప్పుకున్నాం కదండి. అదేవిధంగా ఏదైనా సాధన చేస్తూ ఉన్నప్పుడు కూడా ప్రకృతితో ఎవరైతే ఎక్కువ కనెక్ట్ అవుతారో వాళ్ళకి తొందరగా దాని ఇది తెలుస్తుందనమాట. అంటే ఆ సాధనలో ఉండే అనుభవాలు అనేవి మనకి చాలా ఈజీగా తెలుస్తూ ఉంటాయి. ఎనర్జీస్ ఎప్పుడైనా బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం సేపు వెళ్లి టైమ్ స్పెండ్ చేస్తే వెంటనే వాళ్ళకి తేడా తెలిసిపోతుంది. అంటే నార్మల్‌గా చెయ్యని వాళ్ళకి, చేసే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా తెలుస్తుంది అని చెప్పి. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను గమనించింది. అది అందరూ మనం గమనిస్తూ ఉంటాము. ఒకసారి ఏమైంది అంటే ఒక పూజ కోసం అని చెప్పి తమలపాకులు మనకి పూజలో వాడుతూ ఉంటాం కదండీ! బీటల్ లీవ్స్ అనేవి. తమలపాకులు తీసుకురమ్మని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పామనమాట. చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొనొచ్చారు. కానీ ఆ ఆకులేమి అంత ఫ్రెష్‌గా లేవు. చూసి ఏంటిది ఇలా ఉన్నాయి, మంచివి తీసుకురావచ్చు కదా అని అడిగితే అప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్ దగ్గర వాళ్ళు అమ్మటం లేదు. పక్కన చెట్టు ఉంది. ఆకులు మీరే తీసుకోండి అని చెప్పారంట. మరి తెచ్చినప్పుడు మంచివి తీసుకురావచ్చు కదా అని అడిగితే వాళ్ళు మనీ కూడా తీసుకోకుండా, అంటే ఎక్కువ కాదులెండి, మనీ కూడా తీసుకోకుండా ఫ్రీగానే ఆ చెట్టుకి అక్కడ ఉన్నాయి తీసుకోండి అని చెప్తే తీసుకొనొచ్చారు. వచ్చిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత చూస్తే ఆకులు కొన్ని బానే ఉన్నాయి. కొన్ని ఫ్రెష్‌గా లేవు. కానీ వాళ్ళు అది ఫ్రీగా ఇచ్చారు. విషయం ఏంటంటే మా ఇంట్లో కూడా ఒక తమలపాకు చెట్టు ఉంది. కానీ వాటి ఆకులు కొంచెం చిన్నగా ఉన్నాయిలెండి. చాలా ఆకులున్నాయి. కానీ అయి తెంపితే చెట్టు ఎక్కడ ఆకులు తగ్గిపోతాయో అని చెప్పి ఎందుకు ఒక 20 రూపీస్ పెడితే మనకు కావాల్సిన ఆకులు వచ్చేస్తాయి కదా! ఎందుకు చెట్టు ఆకులు తెంపడం అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే ఇది అతి తెలివని అనుకోవచ్చులెండి. అంటే అక్కడ దాన్ని అర్థం తెలుసుకోకపోవడమే ఇక్కడ సమస్య అయిందనమాట. అన్నీ తీసుకురమ్మని చెప్పాము. ఆ ఆకులు తెచ్చిన తర్వాత నాకైతే అక్కడే ఆగిపోయిందండి. ఏంటి అంటే మన ఇంట్లో చెట్టు ఉంది. మనం మన చెట్టు ఆకులను తెంపలేదు. ఎందుకు అంటే అయిపోతాయని. కానీ బయట షాప్ దగ్గర తెమ్మన్నప్పుడు వాళ్ళు అమ్మటం లేదు. అయినా సరే వాళ్ళ దగ్గర చెట్టు ఉంటే మనకు అవసరం అని చెప్పామని చెప్పి పూజకి తీసుకోండి అని చెప్పి వాళ్ళంతట వాళ్ళే తీసుకోమని చెప్పారు. ఆ చెట్టు ఆకులు తెంపుతున్నప్పుడు కొంచెం మినిమమ్ ఇన్ని ఆకులు కావాలి అని చెప్తాం కదండీ పూజకి ఎన్ని కావాలి అంటే. పర్వాలేదు తీసుకోండి మళ్ళీ వస్తాయి అని చెప్పి ఆ షాప్ ఆవిడ అనిందంట. నాకైతే ఆ పని మనమే ఎందుకు చేయలేకపోయాము ఇంట్లో, మనకున్న చెట్టుది మనమే ఎందుకు తెంపలేకపోయాము అని చెప్పి నాకు ఒక్క క్షణం అక్కడ మనసు ఆగిందనమాట. అంటే ఆలోచన అక్కడితో ఆగింది. ఎందుకు మనం ఆ పని చేయలేకపోయాము, వాళ్ళు ఎలా చేశారు అని చెప్పి. అప్పుడు ఆ టైంలో రోజు బాల్కనీలో కూర్చునేదాన్నండి నేను. అప్పుడు బాల్కనీలో కూర్చుని మళ్ళీ ఆ తమలపాకు చెట్టు వైపే అలా గమనిస్తూ ఉన్నాననమాట. తర్వాత రోజు గమనిస్తూ ఉన్నప్పుడు ఆకులు మరీ అంత ఫ్రెష్‌గా ఏమీ లేవు. కొంచెం అంటే పాతవి అలా చెట్టుకి అలాగే ఉంచి తెంపకపోవడం వలన చూడడానికి అందంగా కనిపించడం లేదు. ఆకుల సైజు కూడా చిన్నగా ఉన్నాయన్నమాట. సరే కదా అని చెప్పి నాకెందుకో చిన్నగా ఉన్నా సరే కొన్ని ఆకులను తెంపి వాటిని నీట్‌గా క్లీన్ చేసి దేవుడి మూల అలాగే పెట్టానండి. అంటే పూజ చేసినప్పుడు దేవుడికి వాడినప్పుడు గమనించాను కొన్ని రోజుల్లోనే. అలాగా రోజు చేశాననమాట. కొన్ని రోజుల పాటు వారానికి ఒక 2, 3 సార్లు చొప్పున ఒకేసారి ఒక 9 అలాగా ఆకులను తెంపి దేవుడి మూల పెట్టడము. కానీ నేను గమనించింది ఏంటి అంటే చాలా తక్కువ టైంలోనే ఆకులు వచ్చాయండి. ఆ వచ్చిన ఆకులు పచ్చగా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే అంతకుముందు ఉన్న ఆకు సైజు కంటే ఇంకొంచెం పెద్దగా వచ్చినాయి. సరే అని చెప్పి ఫస్ట్ ఏవైతే పాత ఆకులు ఉన్నాయో వాటిని ఫస్ట్ పెట్టాననమాట. అంటే ప్రతిసారి ఆ పాతవే తెంపుకుంటూ వచ్చాను. కొత్తవి వస్తూ ఉన్నాయి. కొంత టైం అయ్యేటప్పటికి కొన్ని పాత ఆకులు, కొన్ని ఫ్రెష్‌గా వచ్చిన కొత్త ఆకులు ఉన్నాయి. అప్పుడు ఎవరైనా ఏం చెప్తారండి, ఎప్పుడు దేవుడికి పెట్టినా సరే మంచివే పెట్టాలి. అలాగా కొంచెం బాగోనివి పెట్టకూడదు అని చెప్పి అంటారు కదా! కానీ నాకప్పుడు మనసులో భగవంతుడా, ఈ పాతవి తెంపితేనే కొత్తవి ఫ్రెష్‌గా వస్తున్నాయి కదా! నేను ఇప్పటి వరకు అది గమనించలేదు. తెంపే కొద్దీ వస్తూ ఉన్నాయి. నాకెందుకో ఇవి కూడా పెట్టాలనిపిస్తుంది అని చెప్పి కొన్ని పాత ఆకులు, కొన్ని కొత్త ఆకులు కలిపి పెట్టడం మొదలుపెట్టానండి. క్రమంగా పాత ఆకులన్నిటి ప్లేస్‌లో కొత్త ఆకులన్నీ వచ్చాయి. అంతకుముందు ఏవైతే కొన్ని కొత్త ఆకులు వచ్చాయో అవి మళ్ళీ పాతవవ్వడం మొదలుపెట్టాయి. అంటే వాటి కాంతి తగ్గుతూ వచ్చింది. కొత్తగా వచ్చినప్పుడు ఆ పచ్చదనం వేరేగా ఉంటుందండి. కొంచెం ముదిరిపోయిన తర్వాత ఆకుల యొక్క కాంతి అంటే దాని రంగు అనేది మారిపోతుంది.
దీంట్లో ఏముంది అని మీకు అనిపించవచ్చు. కానీ నాకు అది ఎలా అనిపించిందంటే ఆ సమయానికి మన లోపల కూడా అంతేనండి. అంటే మన దగ్గరే అన్నీ ఉంటాయి. కానీ మనం ఎప్పుడు మన దగ్గరున్నది చూసుకోకుండా, మన దగ్గర వాడకుండా దాన్ని అలా ఉంచేయడం వల్ల దాని కాంతి తగ్గిపోతుంది. అవి మనకి అందవిహీనంగా కనబడతాయి. మనం ఎప్పుడు చూసినా మన దగ్గరున్న వాటిని ఉపయోగించుకోకుండా 24 గంటలు బయట నుంచే తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాని విలువ తెలిసిన వాళ్ళు, అంటే ఆ షాప్ ఆవిడ ఎవరైతే పర్వాలేదు తీసుకోండి అని చెప్పారో ఆవిడకి తెలుసు ఇవి తెంపుతూ ఉంటే కొత్తవి వస్తూ ఉంటాయి పర్వాలేదు అని చెప్పి. ఎప్పుడైతే ఆ పాత ఆకుల్ని అలా వాడుతూ ఉన్నామో కొత్తవి వస్తూ ఉన్నాయి. అవి తెంపుతూ ఉంటే మళ్ళీ కొత్తవి వస్తూ ఉన్నాయి. అంటే తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. నాకప్పుడు మనసుకి అనిపించిందండి. ఏమని అంటే ఆ ప్రకృతి ద్వారా నాకప్పుడు వచ్చిన అనుభవం ఏంటి అంటే, మన జీవితంలో కూడా మన ఆలోచనలు కావచ్చు, మన పరిస్థితులు కావచ్చు, లేదు అంటే కొన్ని కొన్ని సార్లు మన జీవితంలో జరిగే సంఘటనలు కావచ్చు, ఏదైనా సరే మనం నేర్చుకున్న దానిని మంచైనా చెడైనా, చెడునేమో పాత ఆకులు మనం తీసేస్తూ ఉంటే కొత్తవి వస్తూ ఉన్నాయి కదండీ! అలాగా మనకి జరిగిన బాధ గానీ, లేదు అంటే మనం ఏదైనా కోల్పోయాము అనుకున్నప్పుడు, నష్టపోయాము అనుకున్నప్పుడు చిన్న చిన్న డిసప్పాయింట్స్‌మెంట్ అనేవి, నిరుత్సాహం అనేది అప్పుడప్పుడు ఉంటుంటాయండి. వాటిని అలాగే పెట్టుకోకుండా వాటిని తీసేస్తూ ఉంటే ఆ ప్లేస్‌లో కొత్త కొత్తవి అంతకంటే ఇంకా పెద్దగా ఆకులొస్తున్నాయని చెప్పాను. తెంపే కొద్దీ ఇంకా 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 ఆకు సైజు పెరుగుతూ చక్కగా ఇంకా వస్తున్నాయన్నమాట. అలాగా మన లోపల ఉన్న చెడుని, మన ఆలోచనలు కావచ్చు, ఏవైనా సరే బాధ కలిగించే వాటినే పట్టుకొని వేలాడకుండా వాటిని మనం మర్చిపోతూ ఉంటే, ఆ ప్లేస్‌లో, ఆ ఖాళీ అయిన ప్లేస్‌లో మనకి ఇంకొంచెం ఉత్సాహం, ఇంకొంచెం ఉత్సాహం, ఇంకొంచెం దాని విలువ తెలియడం అలాగా పెరుగుతూ ఉంటుందండి. అంటే ఎప్పుడూ మనం ఇవ్వడానికి మన దగ్గర ఉన్నదాన్ని మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిలబెట్టుకున్న దాన్ని ఇస్తూ ఉండాలి. ఎవరికి ఇస్తూ ఉండాలి అనేది కూడా మనం ఇంతకుముందు అనుకున్నాం. ఇప్పుడు ఆకులను తెంపేసి ఊరికే పడేస్తే దానివల్ల ఉపయోగం ఏముందండి? ఉపయోగం ఉండదు కదా! కానీ ఈ తెంపిన ఆకులని పూజకు వాడుతున్నాం. లేదు అంటే ఒక మంచి పనికి వాడుతున్నాం అనుకోండి. అది ఇక్కడ తెంపుతున్నాము, కొత్తగా ఆకులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆ ఆకులని మనం ఆ తమలపాకులని వేస్ట్ చేయకుండా ఒక మంచి పనికి వాడుతున్నాం. అంటే 2 రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన లైఫ్‌లో మనం చెడుని తీసేస్తూ ఉంటే ఆ ప్లేస్‌లో కొత్తవి మనకి మంచి మంచివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనం ఇస్తూ ఉన్నప్పుడు కూడా, తీసేసినప్పుడు కూడా దానిని వృధా చేయకుండా ఏదైనా ఒక మంచిదానికి మనకు చేతనైనంతలో మనకు ఉపయోగపడేలాగా, లేదా వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా దానిని ఉపయోగించినప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. దాని విలువ కూడా పెరుగుతుంది. మనకి వచ్చేది కూడా అంతకంటే మంచిగా వస్తూ ఉంటుంది. ఇది నాకు అర్థమైందండి. ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకి ఎంత చల్లటి గాలిని, మనకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుందో, అదే ప్రకృతి విజృంభిస్తే మనకి తెలిసిందే కదండీ! మొత్తం ఇంకా ప్రపంచం ఏమైపోతుందో అన్నట్లుగా ఒక్కొక్కసారి మనకి తుఫానులొచ్చినప్పుడు, ఇలాంటివి వస్తూ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంటది. ఆ గాలి రూపంలో గానీ, ఆ సుడిగుండాల రూపంలో గానీ ప్రకృతి విజృంభిస్తే దానివల్ల అసలు ఆగడం అనేది ఉండదు. అంటే ఒక రకంగా మళ్ళీ అది నాశనానికి దారితీస్తుంది. అదేవిధంగా మనం దేనినైనా సరే గౌరవించుకుంటూ దానిని కాపాడుకుంటూ వచ్చినప్పుడు అది మనకు ఉపయోగపడుతుందండి. ఒకసారి మనం దానిని నెగ్లెక్ట్ చేశామనుకోండి, అది కొంచెం 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 చొప్పున లాస్ట్‌న మనం దాన్ని పూర్తిగా కోల్పోయేలాగా అయిపోతుంది. మన జీవితంలో, మన లైఫ్‌లో ఫస్ట్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తించిన దాన్ని అలా వదిలేయకూడదండి. ఎందుకంటే అలా వదిలేసినప్పుడు ఆ చెట్టుకి ఎలాగైతే ఆకులు వచ్చినాయి, కానీ మనం దాన్ని తెంపకపోవడం వలన అవి పాతవిగా, చిన్నవిగా, దుమ్ము పట్టి అలా ఎలా అయితే ఉండిపోయినాయో, అదేవిధంగా మనకు అవి ఉపయోగపడకుండా అలాగే స్తంభించిపోయినట్లుగా ఉండిపోతాయి. దానివల్ల మనకి పెద్ద ఉపయోగమే ఉండదు. ఉంది అన్నట్లు ఉంటుందంతే. కానీ దానిని మనం ఉపయోగించుకోవడానికి పనికొచ్చేంతగా ఉపయోగపడదు. అది మనకి బాగా పనికొచ్చేంతగా ఉపయోగపడాలి అంటే మన దగ్గర ఏదైనా స్కిల్ అనేది ఉంటే, అంటే ఏదైనా మనలో ఒక నైపుణ్యం ఉంటే దానిని మనం ఇంతకుముందు కూడా చెప్పానండి. దాన్ని షార్ప్ చేస్తూ ఉండాలి, పదును పెడుతూ ఉండాలి, సానపెడుతూ ఉండాలి అని చెప్పి. అంటే అది ఒక మంచి పని రూపంలో మళ్ళీ దాన్ని మనం రీయూజ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తూ ఉంటే మనకు అంతకంటే ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువ గ్రోత్ అనేది నెమ్మదిగా అందుకుంటూ అది మొత్తం మనకి చాలా అందంగా ఫామ్ అవుతుందండి. ప్రకృతి అనేది మనకి నేర్చుకునే ఉద్దేశం ఉంటే చాలా బాగా నేర్పుతుందండి. అంతేకాకుండా ఇదే ప్రకృతిని మనం చీకటి సమయంలో చూసినప్పుడు భయమేస్తుంది. అంటే చీకట్లో మన ప్రకృతినే కాదండి, ఏది చూసినా కూడా మనకు అదేంటో క్లారిటీ లేక అంతా కూడా అయోమయం, గందరగోళంగా ఉంటుంది.
అందులోనూ చెట్లు మనం చూసామనుకోండి చీకట్లో, అసలు ఈ చెట్లా లేకపోతే ఏమైనా ఉన్నాయా అన్నట్లుగా కూడా మనకు భ్రాంతి చెందేలా ఉంటాయి. అదే వెలుతురులో చూస్తే అదేంటి అనేది చాలా క్లియర్‌గా తెలుస్తుంది. అందుకనే మనకి ఇల్యూషన్స్ అంటే భ్రాంతి రూపంలో మనకి నిజాన్ని చూడకుండా ఒక్కొక్కసారి కప్పేస్తూ ఉంటాయి అని చెప్పి ఇంతకుముందు అనుకున్నాం. ఏదైనా ఒక విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకొని అవగాహన ఉన్న తర్వాతే మనం దానిని చేయడానికి ట్రై చేయాలండి. మనకి ఏదైనా పని చేస్తున్నప్పుడు అనుమానంగా ఉంది, ఇది నిజమో కాదో అని డౌట్ పడుతున్నప్పుడు కొంత టైం తీసుకొని ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే దాని మీద నిర్ణయం తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. సో, ప్రకృతి అనేది మన రోజు తీసుకునే ఆహార రూపంలోనో, నీటి రూపంలోనో, లేకపోతే మనం పీల్చే గాలి రూపంలోనో ఇలాగే కాకుండా మన లోపల ఉన్న చక్రాలు అంటే శరీరంలో మన కంటికి కనిపించకుండా ఉండే ఏ చక్రాలైతే ఉంటాయో వాటికి కూడా అనుసంధానమై మనకి శక్తినిచ్చేవి అవేనండి. మనం అనుకుంటున్నాం మన ఫుడ్ తింటున్నాము దానివల్లే మనకు శక్తి వస్తుంది అని చెప్పి. మన ఫుడ్ తినడం వల్ల శక్తి వస్తుంది. అది బయట పరంగా అండి. అంటే ఫిజికల్‌గా. కానీ మన లోపల నుంచి శక్తి అనేది పడుతుంది. అది కూడా ఒక కారణమే. 2 పనిచేస్తాయి సైమల్టేనియస్‌గా అంటే ఒకేసారి. ఆ లోపల ఉన్నవి కూడా మంచిగా పనిచేయాలి అంటే మనం ప్రకృతితో కూడా అనుసంధానం పెంచుకోవాలి. మనం బయటికి వెళ్ళి అయన్నీ కుదరవు అనుకుంటే మన ఇంట్లోనే 4 చెట్లుంటే అక్కడ కూర్చొని కొంచెంసేపు వాటి దగ్గర ఉండి వాటిని గమనిస్తూ ఉంటే చాలండి. మనకి ఏదో తెలియని ఒక ప్రశాంతత అనేది ఉంటుంది. నేర్చుకోవాలి అని అనుకుంటే ఎలా అయినా నేర్చుకోవచ్చండి. అదేవిధంగా మనం ఒక జాగ్రత్త చేసుకోవాలి, దాని విలువను పెంచుకోవాలనుకున్నప్పుడు కూడా మనం దాన్ని అపురూపంగా చూసుకుంటూ జాగ్రత్తగా మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్.